అందరికీ ఆత్మీయమైన స్వాగతం. ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మన మైత్రి బుధుడైన బ్రహ్మర్షి మహాశ్వతి గారికి అనంత కోటి నమస్కారం. ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారు నిర్వహిస్తున్న ధ్యానము సజ్జన సంగతి స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయంలో భాగంగా చక్కగా మనం అపో దిపో భవ అనే కార్యక్రమంలో ప్రతిరోజు చక్కటి మాస్టర్స్ మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నాం. ఈ రోజు మన ముందుకి సింధూర మేడం ఫ్రమ్ పొదటూరు నుంచి వచ్చారు. మేడం ఆత్మీయమైన స్వాగతం. మేడం నమస్కారం. మేడం కి ధ్యాన పరిచయం 2020 నుంచి జరిగింది. అప్పటి నుంచి ఎంతో చక్కగా మేడం తటవర్తి సార్ దంపతుల దగ్గర ఉంటూ ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని నేర్చుకుంటూ, అలానే సార్ కి ఎంతో చక్కగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎంతో చక్కగా నిరంతరంగా మేడం సో అందరిని కోఆర్డినేట్ చేయడము, అందరికి లింక్ పంపించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ రోజు మనం ముందుకి మేడం చక్కటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. మానవులోని ఉండకూడదు అంటే ఏదైతే మనుషుల్లో మనలో ఉండకూడదో ఆ రెండు, అవి అహంకారము, ఇంకోటి గర్వం. సో వీటి గురించి మనతో షేర్ చేసుకుంటారు. మరొకసారి టీం జగద్గురు పత్రిజీ తరఫున మేడం కి ఆత్మీయమైన స్వాగతం కోరుతున్నాం. వెల్కమ్ టు ద సెషన్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. మరి కార్యక్రమం ప్రారంభించే ముందుగా గురువు గారు పత్రి గారికి, మరి ఇవాళ నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం తెలుసుకోవడానికి కారణమైనటువంటి దంపతులు తటవర్తి రాఘారావు సారు మరియు రాజలక్ష్మి మేడం గారులకు నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు టీం జగద్గురు పత్రిజీ గ్రూప్ మెంబర్స్ కి ధన్యవాదాలండి. మరి నా పేరు సింధూర, కడప జిల్లా ప్రొద్దుటూరు అండి. ఇవాళ నేను రాఘారావు సారు చెప్పినటువంటి అంశం మానవునిలోని చెడు, గర్వం, అహంకారం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిపైన వాళ్ళకి నేను చాలా మంచిదాన్ని అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. మన లోపల చెడు ఎవరికి తెలుస్తుందంటే ఎదుటి వాళ్ళు మనం ఎలాంటి వాళ్ళము ఏంటి అనేది కొంత అంచనా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గం గురించి తెలిసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే, నేను తెలుసుకున్నది మాంసాహారం అనేది మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు, అంటే మనం చేస్తున్నటువంటి హింసల్లో అతి పెద్ద హింస. మరి ఒక జీవిని చంపుకొని తినడం అనేది చాలా పాపం. ఈ పాపాన్ని మానివేయడం అనేది తప్పనిసరి అని పత్రి సార్ దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది. అంటే ఈవెన్ మనం కోడిగుడ్డు కూడా తినకూడదు అనేది. కానీ ఇక్కడ ఈ ఒక్క మాంసాహారం మానివేయడం గొప్పే, చాలా గొప్ప పని. ఎందుకంటే ఒక జీవిని చంపి తినడం, అది మానివేయడం అనేది చాలా పెద్ద విషయం. మనలో ఉన్నటువంటి మార్పుల్లో, మనం తెచ్చుకున్నటువంటి మార్పుల్లో అతి పెద్ద మార్పు. కానీ ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే రాఘారావు సార్ దగ్గర, కేవలం అది ఒక్కటి మానినంత మాత్రాన మనలో ఏమీ ఎదుగుదల, అంటే అది చాలా గొప్ప విషయమే, కానీ ఇంకా మార్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి అని ఆధ్యాత్మికంగా ఎదిగేవారు తెలుసుకోవాలి అని అంటారు సార్. అప్పుడు నేను కొంత ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే అప్పటిదాకా నేను కూడా ఏమనుకునేదాన్ని అంటే, నేను చాలా మంచిదాన్ని, పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకోను, ఇంట్లో వాళ్ళతో కూడా నేను గట్టిగా ఏది చెప్పను, మరి నేను చాలా మంచిదాన్ని అనే ఒక ఫీలింగ్ లో ఉండేదాన్ని అప్పటిదాకా. కానీ మానవునిలో ఉన్నటువంటి చెడు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకున్న తర్వాత, అమ్మో ఇన్ని ఉన్నాయా నాలో అని నాకే అనిపించింది. ఎందుకంటే సార్ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. చెడు గుణాలు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు లక్షణాలు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు పనులు, ఇన్ని చెప్తే ఏముంటుంది. మళ్ళా వీటిల్లో ఏం చేశారంటే సారు, అసలు చెడు లక్షణాలు ఏంటివి, చెడు పనులేంటివి, చెడు మాటలేంటివి, చెడు గుణాలేంటివి, చెడు ఆలోచనలు ఏంటివి, ఇన్ని చెప్పుకొచ్చేసరికి, అన్ని డీటెయిల్డ్ గా వివరించేసరికి, అంటే ఉదాహరణకు
మనం ఈ మార్గంలోకి వచ్చి క్లాసులు చెప్పాలనుకుంటాం, చెప్పలేం. మాట్లాడే మాటల్లో ఎలాంటి మాటలు దొరుకుతున్నాయో గ్రహించగలగలేం. మరి ఆ వివరణ అంతా విన్న తర్వాత నాకు అనిపించింది నేను చాలా మారాలి అనే ఒక అవగాహన ఏర్పడింది. అందులో ఈరోజు జస్ట్ సింపుల్ గా సార్ దీన్ని ఈ చెడుని, మానవునిలోని చెడుని 80 ఎపిసోడ్లు చెప్పారు. నేను ఈరోజు ఒక్క టాపిక్ తీసుకున్నానండి, గర్వం, అహంకారం. ఎందుకంటే ఒకటే చెప్తూ ఉంటారు ఎప్పుడు సారు మేడం, పత్రి సార్ చెప్పినటువంటి ఒక విషయం, ఆత్మజ్ఞానం పొందాలనుకునే వారికి అహంకారం అడ్డు, అహంకారం తొలగించుకోవాలి అని. మరి ఈరోజు కొన్ని విషయాలు ఈ గర్వం అహంకారం గురించి చూస్తే, అసలు గర్వం ఏంటి, అహంకారం ఏంటి? గర్వం అంటే నాది అనుకునేది ఏదైనా కావచ్చు. అంటే నా ఇల్లు, నా ఆస్తి, నా నా అనుకుంటా ఉంటాం కదా, నా పొలం, నేను మరి నాకు ఇంత ధనం ఉంది, నా వెనకల ఇంతమంది జనాలు ఉన్నారు, గర్వపడుతుంటాం. అబ్బో నేను పిలిస్తే 100 మంది కేకేస్తే 100 మంది వచ్చేస్తారు, గర్వం అది. ఇది ముఖ్యంగా మనం రాజకీయ నాయకుల్లో చూడొచ్చు. నేను ఒక మీటింగ్ పెడితే ఇంతమంది వచ్చేస్తారు, నాది నాది అనుకునేదంతా గర్వమే. అహంకారం ఏంటి అంటే నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక మినిస్టర్ని, నేను ఈ ఉద్యోగస్తుని, నేను ఇది కనిపెట్టాను, ఇట్లా అంటాం కదా, ఇది అహంకారం. నేను అనుకునేదంతా అహంకారం. అయితే ఇక్కడ గురువుగారు ఏం చెప్తారంటే, అసలు నేను నాది అన్నదే లేనప్పుడు ఇంకేముంది గర్వపడ్డానికి అని వివరించారు. ఎందుకంటే ఈ సృష్టిని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకోసం వచ్చామో తెలిస్తేనే ఏదైనా అర్థమవుతుంది అంటారు. అందుకే మనం ఈ సృష్టిలో ఉన్నాం. ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు ఉన్నాడు, మనకు తెలుసు ఉన్నదంతా ఆయనే. అసలు నాదంటూ ఏముంది అని ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, మనకు షిరిడి బాబా ఈశా వ్యాసోపనిషత్తులో చెప్పినటువంటి అంశాన్ని ఎప్పుడు గురువుగారు గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఈశావాస్యమిదం యత్కించ జగిత్యాం జగత్ తేన తక్త్యేన భుంజిత మా గృహం కశ్య సిద్ధనం అని. అంటే ఈ సృష్టిలో ఏదైతే మరి మనకు ఇవ్వబడిందో, అంటే ధనం అనుభవించడానికి కేవలం నువ్వు గతంలో చేసుకున్నటువంటి ఆ యొక్క పుణ్య ఫలం వలన నీకు అనుభవించడానికి ఇవ్వబడింది అంతే. నువ్వు దాన్ని త్యాగ బుద్ధితో అనుభవించాలి. అంటే నీకున్న దాన్ని ఇతరులతో పంచుకుంటూ అనుభవించాలి. అంతేకాని నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళం. ఈవెన్ నాకు 100 కోట్లున్నా, 1000 కోట్లున్నా, 1,00,000 కోట్లున్నా నేనంటూ తీసుకెళ్ళగలిగేది ఏమీ ఉండదు. ఏం తీసుకెళ్తాము అంటే, నేను సంపాదించుకున్నటువంటి పాప పుణ్యాలు, జ్ఞానమే నేను తీసుకెళ్తాను, ఏదైతే ఉంటుందో అది. అంతేకాని ఇక్కడ భగవంతుడి సృష్టిలో ఏవైతే ఉన్నాయో, అంటే ఈ భగవంతుడు సృష్టించిన వాటిలో ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది నేను పట్టుకెళ్ళడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఏది నాది లేదు. మరి ఎందుకు గర్వపడాలి, దేన్ని చూసి గర్వపడాలి అని అంటారు. దాన్నే ఒక 2 ఎప్పుడు చాలా మందికి తెలుసు. ఇది ఒకటి అలెగ్జాండర్ కథ మనకు తెలుసు. ఆయన ఈ ప్రపంచాన్ని జయించాలని మొదలెట్టి మరి ఆయన గురువు ఒకరు ఎదురుపడినప్పుడు మరి ఆయనకి కొంత జ్ఞానం కలిగి చనిపోయేటప్పుడు 2 చేతులు శవపేటిక నుంచి బయటకు కనిపించేలా పెట్టమని చెప్తాడు. ఎందుకంటే నేను ఇంత సంపాదించిన ధనాన్ని వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళట్లేదు, ఉత్త చేతులే అని చెప్పడానికి. మనకు తెలుసు ఆ కథ. మరి ఇంకా దేనికోసం మనం గర్వపడాలి, ఎందుకు గర్వపడాలి అని ఇంకొకటి కూడా మనకు గుర్తు చేస్తారు ఇక్కడ గురుగారు. ఏంటంటే ఒకసారి ఒక తండ్రి తన కొడుకుని తన పొలానికి తీసుకెళ్ళి, అదో ఇక్కడి నుంచి మనం నిలుచుకునే దగ్గర నుంచి చివరి వరకు మందే అని చూపిస్తాడంట. అప్పుడు అలా చెప్తున్నప్పుడు భూమి పక్కన నవ్విందంట. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే,
నీకంటే ముందు ఇలా చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎవరిదిదా అని నేను నవ్వుతున్నాను అని అంటుందంట. మనం ఇది చెప్పుకోవడానికి బానే ఉంటాయి కథలు, కానీ ఆచరణలకు వచ్చేసరికి కష్టం. ఎందుకంటే ఆ ఇంత స్థాయిలో అంటే నాదంటూ ఏది లేదు, నాకున్నది నేను అనుభవిస్తూ ఇతరులతో పంచుకోవడానికే అన్న స్థితి రావాలి అంటే కొంత మనకు అది గత జన్మల అంటారు కదా, మనం ఈ మార్గంలోకి వచ్చినా కూడా గత జన్మల పుణ్యఫలము లేదంటే ఆ యొక్క అనుభవమే అని అంత ఉన్నప్పుడే ఆ స్థితి ఉండగలుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు పత్రి సార్ని చూసుకుంటే సార్ దగ్గర ఏమీ లేదు ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు, కానీ ఏ రూపాయి ధనం లేకుండానే ఆయన ఇంత పెద్ద సొసైటీని నిర్మించగలిగినాడు. ఇంత చేసినా కూడా ఆయన తన దగ్గరికి వచ్చిన శిష్యులు మరి కృతజ్ఞతతో డబ్బులు ఇస్తే నేను విన్నానండి, పర్సనల్ గా ఏం చూడలేదు, అందరికి పనిచేస్తాడంట సారు. అంటే అది ఒకసారి మాకు రెగ్యులర్ గా భీమవరం వచ్చే సారే చెప్పారు. పెద్ద కట్ట 500 రూపాయల నోటు కట్ట ఇస్తే అక్కడ ఉండే వాళ్ళందరికీ తలా ఒక నోటు ఇచ్చాడంట. అదేం ఎవరితో మనము అని అనుకోవడం తప్పు, అదే నా చేతిలో పెడితే దాన్ని గమ్మున జాగ్రత్తగా తీసుకెళ్లి నా అకౌంట్ లో వేసి మరి ఏదో ఒక బంగారు నగో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలనే ఆలోచన, అది ఎంత స్వార్థం. మరి ఆ ఉన్న ధనాన్ని చూసి, అంటే ఎవరో ఇచ్చిన ధనము లేకపోతే తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చిన ధనాన్ని చూసుకొని ఎంత గర్వపడతాను. అంటే నాకు ఇన్ని లక్షలుంది, నా అకౌంట్ లో ఇంత బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ అసలు మనం ఆలోచించాలి, దేన్ని చూసి గర్వపడాలి అనేది తెలుసుకోవాలి, సద్గురువుల్ని చూసి నేర్చుకోవాలి. ఈవెన్ నేను కూడా రాఘరావు సార్ని చూస్తూ ఉంటాను. మరి ఆయనకు సార్ దగ్గర అన్ని కోట్లు ఉంటాయని తెలియదు, వెళ్ళి చూస్తే తెలిసింది. మరి వాళ్ళు అంత డబ్బులు ఉన్న వాళ్ళైనా చాలా సింపుల్ గా జీవిస్తూ వాళ్ళకున్న దాన్ని ఇతరులతో, అంటే మిగతా పిరమిడ్ మాస్టర్లు ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నారు. మరి ఆ స్థాయికి మనం ఎదగగలగాలి. అందుకే దేన్ని చూసి నువ్వు గర్వపడతావు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. మరి నాకున్న దాన్ని చూసి నేను గర్వపడితే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నదో నాకు అర్థమైంది. మరి దీన్నే విషయం శంకరాచార్యుల వారు కూడా మా కురు ధన జన యవ్వన గర్వం అనే ఆ పద్యం ద్వారా, శ్లోకం ద్వారా మనకు వివరిస్తారు. నాకు ఇంత ధనం ఉందని, నా వెనకల నాకు యవ్వనం ఉందని, నాకు వెనకల ఇంతమంది జనాలు ఉన్నారు నా బంధువులు అని చూసి ఎందుకు గర్విస్తావు? ఏదో ఒక రోజు వీటన్నింటినీ వదిలి వెళ్ళిపోవాల్సిందే. అసలు ఎంత అర్థం ఉందండి దాంట్లో మనం అర్థం చేసుకుంటే. మరి మనం ఇలాంటివి గ్రహించగలిగి మరి ఆ గర్వాన్ని గనుక మనం విడిచిపెడితే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ఎదుగుతాము అని నాకు అర్థమైంది. తర్వాత అహంకారం విషయం అండి, ఇది కూడా మనల్ని చాలా చాలా దిగజారుస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో. ఎందుకంటే మరి ఖాళీ కుండలో దేన్నైనా వేయగలం కానీ నిండు కుండలో ఏం వేస్తాం? మన మనసు ఖాళీగా ఉంటే కొంత జ్ఞానం ఎక్కుతుంది, కానీ నిండుగా గర్వం అహంకారాలతో పెట్టేసుకుంటే ఏమెక్కుతుంది? నాకే అంతా తెలుసు అనుకుంటే ఇంకేం తెలుసుకోగలుగుతాం? ఒక గురువు దగ్గరకు వెళ్ళేటప్పుడు తెల్ల కాగితంలా వెళ్ళాలి అంటారు. అంటే నీకెంత తెలిసినప్పటికీ నువ్వు తెల్ల కాగితంలా కూర్చోవాలి ఎదురుగా, గురువు ఎదురుగా. మరి ఆల్రెడీ రాసిన కాగితంలో మనం ఏం రాయలేం, ఇంకేం రాయగలుగుతాం? అదే తెల్ల కాగితంలో అయితే ఏమైనా రాసుకోగలుగుతాం. అందుకే గర్వం అహంకారంతో మనం ఉంటే జ్ఞానం అబ్బదు అంటారు. మరి ఈ విషయం అహంకారం గురించి ఈ విషయం మనకి చాలా గొప్ప కథ అండి, ఇది తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే, ఒకసారి బుద్ధుడు ఎంతో జ్ఞానాన్ని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడంట. ఒకసారి అలా బోధించేటప్పుడు ఒకానొక శిష్యుడు లేచి, నువ్వు అంటే మీరు ఇంత జ్ఞానాన్ని మీరు బోధిస్తున్నారు కదా, కానీ కనపడని లోకాల గురించిన జ్ఞానం ఎందుకు గురువు గారు మీరు మాకు బోధించట్లేదు అంటే, సరే. అప్పుడేమో గొమ్మగున్నాడంట బుద్ధుడు. తర్వాత నేను రేపు మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పాడంట శిష్యునికి.
సరే గురువు గారే మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు అంటే ఆ శిష్యుడు బాగా మురిసిపోయి ఇంటికి వెళ్ళి మధురమైన పదార్థాలన్నింటినీ ఎన్నో తయారు చేశాడంట. తీరా గురువు గారు అంటే బుద్ధుడు ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళి భిక్ష కోసం భిక్ష పాత్రను ఎదురుగా పెడితే ఆ భిక్ష పాత్రని చూసి శిష్యుడు ఆశ్చర్యపోయి, ఏంటి గురువుగారు ఈ భిక్ష పాత్ర ఇంత మలినంగా ఉంది, ఇంత మలినమైన పాత్రలో ఇంత మధురమైన పదార్థాలు పెడితే మధురమైన పదార్థాలు కూడా మలినమైపోతాయి కదా, మరి వాటిని ఎలా మీరు తింటారు అని అడిగాడంట. అప్పుడు బుద్ధుడు, నాయనా, ఈ శరీరానికి ఉపయోగపడే ఆహారం కోసమే నువ్వు ఇంత ఆలోచిస్తున్నావే, మరి జ్ఞానాన్ని మలినమైనటువంటి మనసుతో ఎలా ఎక్కించుకోగలవు లోపలికి అని అంటాడంట. అంటే మలినమైన మనసు ఉంటే జ్ఞానం ఎలా ఎక్కుతుంది నీకు? అందుకే ఇక్కడ నాగరావు సార్ ఒక కొటేషన్ చెప్పాడు, నీ హృదయం అనే పాత్ర శుద్ధిగా ఉంటే ఎవరో నీకు జ్ఞానభిక్ష పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏ గురువు వచ్చి నీకు బోధించక్కర్లేదు. నీ హృదయం అనే పాత్ర శుద్ధిగా ఉంటే ఎవరో నీకు జ్ఞానభిక్ష పెట్టాల్సిన అవసరం లేదు. జ్ఞానం తనంతట తానే లోపల నుంచి ఉద్భవిస్తుంది అంటారు సార్. ఈ మాట నిజంగా చాలా గొప్పగా అనిపించింది నాకు. మన హృదయం అనే పాత్ర శుద్ధిగా లేకపోతే బయట నుంచి నువ్వు ఎన్ని విన్నా, ఎన్ని తెలుసుకున్నా, ఏం చేసినా ఏమీ ఉపయోగం లేదు. కానీ అదే శుద్ధంగా ఉంటే నీకే తెలుస్తుంది, నీ లోపల నుంచే నీకు తెలుస్తుంది ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అని చెప్తూ ఉంటారు సార్. కాబట్టి మనం దీనిపైన బాగా ఆలోచించాలి, ఏ స్థాయికి ఎదగాలో మనం తెలుసుకోవాలి. ఇంకా అంటారు సారు, నీకు కనుక అహంకారం అంటే శిష్యునికే కనుక అహంకారం ఉంటే, త్యాగరాజు సారు ఈ 3 వాక్యాలు చెప్పారండి అహంకారం మీద, నాకు బాగా అనిపించింది. శిష్యునికే కనుక అహంకారం ఉంటే ఎన్ని శాస్త్రాలు చదివినా, అంటే ఎన్నో బుక్స్ చదువుతాం మనం, చదివినా ఉపయోగం లేదంట. ఎందుకంటే అవి చదివిన తర్వాత ఆ విషయం ఏదైతే ఉందో, అంటే ఒక టాపిక్ మనం ఎంచుకున్నప్పుడు చదివితే ఆ అహంకారం ఉంటే అది దాని యొక్క అంతర్గత విషయం మనకు అర్థం కాకపోగా, అంటే ఇది పత్రిసారు కూడా ఎప్పుడు చెప్తుంటారండి, ఒక భగవద్గీతనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే శారీరక దృష్టితో ఉండే వాళ్ళకు ఒక రకంగా అర్థమవుతుంది, మనోదృష్టితో ఉండే వాళ్ళకు ఒక రకంగా అర్థమవుతుంది, బుద్ధి స్థాయిలో ఉండే వాళ్ళకి ఇంకొక రకంగా అర్థమవుతుంది, ఆత్మస్థాయిలో ఉండే వాళ్ళకు ఇంకో రకంగా అర్థమవుతుంది అని. అలాగే ఇక్కడ కూడా మనం ఇలాంటి ఉపనిషత్తులు, వేదాలు ఇవి చదివినప్పుడు అహంకారం కనుక ఉంటే వాటి యొక్క అంతరార్థం మనకు అర్థం కాకపోగా చదివిన విషయం ఆత్మ వికాసానికి ఉపయోగించుకోకుండా తన స్వార్థానికి ఉపయోగించుకొని ఇంకా పతనం అయిపోతారు అని చెప్పారు సార్. అహంకారం మనకి అంత చెడు చేస్తుంది. మరి ఇవాళ మనం మన సొసైటీలోనే మరి ఎన్నో మనం చూస్తూనే, అంటే మన చుట్టూ ఉన్నటువంటి జనాల్ని, సమాజం చూస్తూ ఉంటాం. భగవద్గీతలోని అంశాలను కావచ్చు, ఈవెన్ పత్రిసారు చెప్పినటువంటి విషయాలను కావచ్చు, ఎవరికి వారు వారి స్థాయిని బట్టి అర్థం చేసుకొని మరి వారి ఎదుగుదలను మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనమేం వేరేగా కాకుండా ఒక విచారణ చేస్తే అర్థమవుతుంది మరి అహంకారం మనకి అంత నష్టాన్ని కలిగిస్తుంది అనేది ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. అంతర్గత విషయాలు అర్థం కాకపోగా ఆత్మ వికాసానికి ఉపయోగపడకుండా ఇంకా పతనం అయిపోతారు అని, అంటే ఆత్మ ఇంకా దిగజారుతారు అని. మరి ఇంకా 3వ పాయింట్ చూస్తే అహంకారం ఉన్న వారికి జ్ఞానం అబ్బదు అని చెప్పడం జరిగింది. అంటే ఇంకా నాకే అంతా తెలుసు, నేనే గొప్పవాణ్ణి అని అనుకుంటే ఇంకేం చెప్పగలమండి? అది మనకు విచారణ చేస్తే తెలుస్తుంది. ఇంకా జ్ఞానం నిరుపయోగమే వాళ్ళకి ఎంత బోధించినా అని చెప్తూ, ఇటువంటి అహంకారం ఉన్నటువంటి వారు పవిత్ర కార్యాలు చేసినా కూడా నిరుపయోగమే. అంటే ఈవెన్ పుణ్య కార్యాలు ఏవైనా చేసినా కూడా నేను చేస్తున్నాను, నాకున్నది ఇస్తున్నాను అంటే ఇంకేం ఉపయోగం ఉంటుంది?
అసలు ఈ 3 పాయింట్లు మనల్ని చాలా మారుస్తాయి అని అనిపించింది నాకు. అసలు అందుకే ఎప్పుడు కూడా సార్ దేనిపైన దృష్టి పెడుతూ ఉంటారంటే, మనలో ఉన్నటువంటి చెడుని మనం తొలగించుకుంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగినట్లే అని అంటారు. ఇంకేం మనకు ఏదో నేనేదో ఆ లోకాలు చూడాలి, ఈ లోకాలు చూడాలి, వాళ్ళు చూసారే నేను చూడలేదు, ఇలాంటి కంపారిజన్స్ మీకేం అక్కర్లేదు. ఫస్ట్ మీరు చేయవలసింది మీలో ఉన్నటువంటి చెడుని మీరు తొలగించుకుంటే, మీలో మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు చాలా గొప్ప స్థాయికి ఎదిగినట్లే అని మాకు ఎప్పుడు ప్రతి సెషన్లో బోధిస్తారు సార్ ఇది. మరి ఇంకా మనం చూస్తే పత్రి సార్కి దగ్గరకు వచ్చినటువంటి వారిని చాలా రకాలుగా పరీక్ష పెట్టి మరి వారిని ఈ మార్గంలో వారి యొక్క స్థితిని తెలుసుకోవడము, వారికి గైడ్ చేయడము జరుగుతుంది. మరి ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు అహంకారం మీదనే మొట్టమొదటగా పరీక్ష పెడతారు అని రాఘరావు సార్ చెప్పారు. ఎందుకంటే అది ఉంటే ఆత్మజ్ఞానం వారికి ఏం ఎక్కదు కాబట్టి ఏదో రకంగా అంటే వాళ్ళను కోపపడో తిట్టో, వాళ్ళని తిట్టకపోయినా ఎదుటి వారిని అట్లా చేయడం వలనో లేకపోతే కొట్టడం వలనో ఇంకా వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు ఉండగలిగితే మరి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మరి సార్ ఇలా చేశారేంటి, గురువు గారు ఇలా చేశారేంటి అని అనుకుంటే మాత్రం ఇంకేం ఎదగలేరు. మరి అహంకారానికి పత్రిసారి చాలా పరీక్షలు పెడుతుంటారు అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ చూస్తే ప్రతిరోజు మార్నింగ్ జూమ్ సెషన్ ద్వారా కావచ్చు, లేదా భీమవరం వెళ్ళినప్పుడు కావచ్చు, మరి రాఘరావు సార్ కూడా చాలా డైరెక్ట్ గా మరి గైడ్ చేస్తూ ఉంటారు. సార్ దగ్గరికి రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ అహంకారం ఉంటే మెల్లిగా అసలు ఎట్లా కనిపెట్టి మరి గైడెన్స్ ఇస్తూ ఉంటారు సార్. అదే అంటారు సార్ ఏమంటే, నీ నెత్తి మీద జుట్టు ఎంత పెరిగింది ఏంటి నీకు తెలియనట్లే నీలో ఉండే అహంకారం నీకు తెలియదు నాయనా, నాకు బాగా అర్థమవుతా ఉంటుంది, అందుకే నేను చెప్తా ఉంటాను అని చెప్తారనమాట. సార్ ఏంటంటే మొహమాటం ఏం లేదు, డైరెక్ట్ గా చెప్పి మరి మారుస్తూ ఉంటారు. నిజంగా ఒక రకంగా అదృష్టమే. ఎందుకంటే గురువులు డైరెక్ట్ గా చెప్పడం అనేది ఎక్కడా జరగదు. డైరెక్ట్ గా చెప్తున్నారు అంటే ఇంకా అది మనకి ప్లస్సే కదా, అర్థం చేసుకొని మారడానికి. మరి ఇంకా చూస్తే ఈ అహంకారం వలన మనకు విశ్వామిత్రుడు లాంటి వాడు కూడా, అంటే 1000 సంవత్సరములు తపస్సు చేసి పొందినటువంటి శక్తి ఏదైతే ఉంటుందంటే, ప్రతి సృష్టి చేయగలిగినటువంటి శక్తి సంపాదించినా కూడా అంతటి వ్యక్తి కూడా అహంకారానికి మరి ఇది అయిపోయి మరి తనకున్న శక్తినంతా పోగొట్టుకోవడం జరిగింది. అంటే ఎంత నష్టమో చూడండి అహంకారం వల్ల. మరి ఆయన ఫస్ట్ మేనక 1000 ఏళ్ళు తపస్సు చేసి ఇంద్రుడు ఆయన్ని పరీక్షించదలిచి మేనకను పంపిస్తే మరి ఆయన మోహానికి ఫస్ట్ ఆ శక్తి పోగొట్టుకొని, తర్వాత రంభ మరి వీళ్ళ వచ్చిన తర్వాత కోపంతో అక్కడ శక్తిని పోగొట్టుకొని, తర్వాత మరి డైరెక్ట్ గా ఇంద్రుడే దానం కోసం వచ్చినప్పుడు చివరికి అర్థం చేసుకుంటాడు, ఇంకా ఏముంది, ఇంకా ఈయన నన్ను పరీక్షించాలనే వచ్చాడు కదా అని అర్థం చేసుకొని మరి చివరికి ఇంకా ఆయన అవగాహన ఏర్పరచుకొని మారాడు. మరి మనం చేసే సాధనకి మనం ఎంత మారాలో మనం అర్థం చేసుకోవాలి అంటారు సార్. కాబట్టి గురువు దగ్గర మనం అహంకారంతో ఉంటే ఇంకా అసలు జ్ఞానాన్ని పొందలేము. మరి ఈ మార్గంలో కూడా అహంకారం మనకి ఎక్కువ అడ్డు కాబట్టి దాన్ని మనం బయటపడాలి, దాని నుంచి, అహంకారం నుంచి. మరి అహంకారం నుంచి ఎప్పుడైతే బయటపడతామో జ్ఞానం అనేది అబ్బుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా మనకు బాగా తెలిసిన ఇంకొక చిన్న స్టోరీ ఏంటంటే, ఎందుకంటే మనం అవగాహన ఏర్పరచుకోవడానికి ఇన్ని రకాలుగా మనం ఉదాహరణలు, ఉపమానాలు తెలుసుకుంటే బాగా అర్థమవుతుంది, మనకు బాగా గుర్తొస్తుంది అనమాట ఆ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా. ఏమిటంటే, ఎంతో సాధన చేసి ఎంతో శక్తి సంపాదించుకున్నటువంటి దేవుళ్ళు కూడా, అంటే దేవతలు కూడా ఈ అహంకారంతో వారు
అంటే ఏదైనా రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు అన్నిట్లో గెలుస్తూ ఉండేసరికి మేమెంతో గొప్పవాళ్ళం అయిపోయినాము, మాకంటే ఇంకా మించిన వాళ్ళు ఎవరూ లేరు అని గర్వపడిన ఆ సమయంలో మరి సాక్షాత్తు పరబ్రహ్మే వాళ్ళను మార్చాలి అని, అంటే మాకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు అనే ఆ స్థాయికి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఒక యక్షుడి రూపంలో వచ్చి వరుణ దేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి పరీక్షించారు అని మనకు తెలుసు. వాయుదేవుణ్ణి అంటే ఒక గడ్డి పరకను అక్కడ పెట్టి చిన్న పరక పుల్లను ఆయన దాన్ని కదల్చమన్నప్పుడు వాయుదేవుడు కదల్చలేకపోయాడు. మరి అగ్నిదేవుడు కూడా సమస్త సృష్టిని నేను నాశనం చేయగలను నా యొక్క ఈ యొక్క అగ్నితో అని అనుకుంటాడు. నాకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని, నేనే గొప్పవాణ్ణి అని. ఆ సమయంలో ఆయన చిన్న పరక ఆ గడ్డి పరకను దహనం చేయలేకపోతాడు అగ్నిదేవుడు కూడా. మరి వరుణదేవుడు దాన్ని తడపలేకపోతాడు. అంటే చూడండి, మనం ఇంకా దేన్ని చూసి గర్వపడాలి, దేనికి అహంకరించాలి? మరి అంత శక్తి ఉన్న వాళ్ళు కూడా ఆయన సృష్టించిన దాని ముందు మరి ఫెయిల్ అయిపోయినారు. అందుకే అంటారు, మనకంటే గొప్పవాడు ఈ సృష్టికర్త ఉన్నాడు కాబట్టి దాన్ని మనం గుర్తించుకొని మరి మనం ఏం తెలుసుకోవాలో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకొని ఈ మార్గంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి అని అంటారు సార్. అక్కడ దేవతలు కూడా చివరాఖరికి తెలుసుకున్నారు, ఏంటిది మేము ఏం చేయలేకపోతున్నాం, ఈ చిన్న పుల్లను ఈ సృష్టినంతా మేము తడపగలము, దహించగలము, గాలితో అంతా ఏమైనా చేసేయగలము అని అనుకునే వాళ్ళు కూడా చివర పార్వతీదేవి ద్వారా తెలుసుకున్నారు, మీరు అనుకుంటున్నారు మీరే గొప్పవాళ్ళని, కానీ మనందరికంటే గొప్పవాడైనటువంటి ఆ పరబ్రహ్మ భగవంతుడు ఉన్నాడు, మరి ఆయన ముందు మనం ఎంత అనేది ఇక్కడ వాళ్ళ యొక్క అహంకారాన్ని దించడానికి ఆయన పెట్టిన పరీక్ష. కాబట్టి మనం ఈ విషయాలు తెలుసుకుంటే మరి దేన్ని చూసి మనం గర్వపడం అంటే తెలుసుకుంటే కాదండి, ఒకటే చెప్తారు సార్, జ్ఞానం తెలుసుకోవడం వలన తెలుసుకుంటాం అంతే, ఏం ఉపయోగం? తెలుసుకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించాలి, అప్పుడు మనకు ఉపయోగం ఉంటుంది. తెలుసుకోవడం వలన ఏ ఉపయోగం ఉండదు. తెలుసుకుంటాం అంతే. తెలుసు, ఎవరన్నా ఏదన్నా గుర్తు చేసినప్పుడు నేను కూడా విన్నాను, నాకు తెలుసు అన్నట్లు అనిపిస్తుంది. అదే ఆచరణలోకి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మనకు అది అనుభవంతో తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆచరణ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తు చేస్తూ ఉంటారు సార్. తెలుసుకుంటే ఉపయోగం ఉండదు, ఆచరణ ఉండదు, గర్వం కానీ అహంకారం కానీ ఉండకూడదు అని ఎన్నో తెలుసుకోవడం వలన ఏం ఉపయోగం లేదు, ఒక్కటైనా ఆచరించాలి కదా. కాబట్టి అలా ఈ గర్వం అహంకారం లేకుండా ఉండగలిగిన వాడు గొప్పవాడు, తెలుసుకున్నవాడు కాదు అనేది ఇక్కడ మనం ఇంకొక మంచి విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి అదేనండి ఈరోజు ఈ గర్వం అహంకారం మానవునిలో ఉన్నటువంటి ఈ చెడు గర్వం అహంకారం మనకి ఎంతో నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఈ గర్వం అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే జ్ఞానం, ఆత్మజ్ఞానం మనకు అబ్బుతుంది. కాబట్టి మరి ఈ స్థాయికి మనం ఎదగగలగాలి అన్నది ఇక్కడ గురువు గారి యొక్క ఉద్దేశం. మరి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు టీం జగద్గురు పత్రిజీ గ్రూప్ మెంబర్స్ కి మరొక్కసారి గురువులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో చక్కగా ఈరోజు ఎన్నో స్టోరీస్ ద్వారాగా అర్థం చేయించగలిగిండ్రు. సో మీరు చెప్పినట్టు సో ఆ పాయింట్ చాలా బాగుంది మేడం. మీ హృదయం అనే ఆ ఒక్కటి ఓపెన్ ఉంటే ప్రతిదాన్ని మనం స్వీకరించగలుగుతాం. సో ప్రత్యేకంగా ఎక్కడ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. హార్ట్ అనేది కంప్లీట్ గా ప్యూర్ గా ఓపెన్ ఉన్నప్పుడు సో ఆ ప్యూరిటీనే మనం అబ్జర్వ్ చేస్తాము. అది ఒక పాయింట్ చక్కగా ఉన్నది. ప్లస్ మీరు చెప్పినట్టు నేను నాది అనే అహంకారం మనలో తెలియకుండానే వస్తుంది. అది మనం అనుకుంటాం లేదు నాకు లేదు అని, కానీ సాధన అయినా ఏదైనా మనం చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండా చిన్న చిన్నగా మన లోపల అది వస్తూ ఉంటది. సో అది వచ్చిందా లేదా అని మనకి ఎట్ట తెలుస్తుంది అంటే, ఒకటి ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థం అవుతుంది, లేదు అంటే మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఎప్పుడు నిరంతరంగా మనం అదే కదా ఈ యొక్క ధ్యానంలో ఉన్న గొప్పతనం, అవేర్నెస్, ఎరుక. ప్రతి విషయంలోనూ మనం ఎరుకగా ఉన్నప్పుడు మనం ప్రతి దాంట్లోనూ మన మాట, మన చర్యలు, మన ఒక భావన, అంటే నేను చేసే చర్యల్లో నా లోపల ఉన్న భావన ఎలా ఉంది, ఏ భావంతో నేను చేస్తున్నానని మనం ఎరుకతో ఉంటే, అహంకారంతో చేస్తున్నామా లేకపోతే స్వార్థంతో చేస్తున్నామా ఇంక దేంతో చేస్తున్నాం అనే విషయం మనం గ్రహించగలుగుతాం. సో ఆ విధంగా సాధన చేస్తూ, సో మనని మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటది. సో ఏది ఒక రోజులో మన లోపల మార్పు రాదు. సో ఎందుకంటే ఎన్నో జన్మల సంస్కారం వల్ల కొన్ని కొన్ని మనలో ఉంటాయి కాబట్టి నిదానంగా వాటిని సాధన ద్వారాగా, క్రాస్ చెకింగ్ ద్వారాగా మనల్ని మనం మార్చుకోవచ్చు. అదే అద్భుతమైన అవకాశం ఈ ధ్యానము, ఈ జ్ఞానము. ధ్యాన సాధన చేస్తూ ఇలా జ్ఞానం విన్నప్పుడు మనకు ఓహో ఇంకా ఎక్కడ నాలో ఉందా అని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ రోజు అహంకారం గురించి, గర్వం గురించి ఎంతో చక్కగా చెప్పినారు. మరొకసారి టీం జగద్గురు పత్రిజీ తరపున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం సెషన్ ని ఎండ్ చేసుకునే ముందు అమృత వాక్యాలతో ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. అలానే మనకు ప్రతిరోజు 9 to 9:30 మెడిటేషన్, 9:30 to 10 o'clock మనము కృష్ణామృతం అనే చక్కటి భగవద్గీతలో ఉన్న ఆ శ్లోకాల్ని పత్రి సార్ ఎంతో చక్కగా కొన్ని శ్లోకాలు, ఇంపార్టెంట్ అయిన కొన్ని శ్లోకాలు ఈ పుస్తకం ద్వారా మనకు అందించారు. ఇది మళ్ళీ మన మాస్టర్స్ ఎంతో చక్కగా 9:30 to 10 o'clock వివరిస్తున్నారు. సో ఈ యొక్క ఛానల్లో మనం అవన్నీ చూడొచ్చు. సో అందరూ ఈ యొక్క టీం జగద్గురు పత్రిజీ అనే యూట్యూబ్ ఛానల్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం నిరంతరంగా జరిగే క్లాసెస్ అన్ని టైం ఉన్నప్పుడు, వీలు పడినప్పుడు మనం చూస్తూ వెళ్ళొచ్చు. సో మాస్టర్స్ అందరూ చక్కగా ఎవరికి వీలు పడుతుందో వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని అమృత వాక్యాన్ని మనం రిపీట్ చేద్దాం. అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, రక్షితి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో జై హో జయ 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 హో. జై హో జై హో జయ జయ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ చక్కగా 9 నుంచి 9:30 మెడిటేషన్, 9:30 నుంచి 10 గంటలకు ఈ రోజు రమాదేవి మేడం ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో కృష్ణామృతం పుస్తకంలో ఉన్న చక్కటి 2 శ్లోకాల గురించి వివరిస్తారు. మళ్ళీ అందరం రాత్రి కలుస్తాం. బాయ్.